ఓకే మేడం, మీరు కూడా మమ్మీ మిమిక్రీ చేయబోతున్నారా? ఎస్ మేడం. ఓకే, ఎవరికి మిమిక్రీ చేయబోతున్నారు ఇప్పుడు? ఎస్ మేడం, మన చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఫోన్ మేడం. ఓకే మరి గో అహెడ్, చేయండి. ఆల్ ది బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు పద్యం అనే చిత్రం చూపిస్తాను. గొప్ప గొప్ప రంగు మొక్క పోలికనంలో చూడ చూడ రుతులు చూడవేరు పురుషులు కొన్ని పురుషులు వేరయ్యా విశ్వగోవేరమ్మ ఇండియా మామ. నెక్స్ట్ చేసేది సో అదే మనం హియర్ దగ్గర పెట్టుకున్నప్పుడు వినబడేది. థ్యాంక్ యూ ఆల్. చాలా బాగా చేశారు. మీకు ఎవరు నేర్పించారండి మిమిక్రీ చేయడం? నాకు కాకినాడ స్కూల్ విద్యార్థి 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, విద్యాధర్. ఓకే, తను మీకు నేర్పించారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్. మీరు చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. చూసి మీరు ఆశ్చర్యపోవద్దు. వాళ్ళ వెనకాల ఇంకెవరో కొంతమంది వస్తారేమో అని అనుకోవద్దు. అసలు ఆర్గనైజర్స్ చూస్తున్నాను. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఈసారి మాత్రం అడగకుండా చప్పట్లు కొట్టేది. ఎందుకంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు దెమ్. వితౌట్ their presence or without their hard work, this event is not possible today. So ఆర్గనైజర్స్ అన్న వాళ్ళు చుట్టూ ఓడిపోయిన వాళ్ళు ఒక 5-6 ఉంటారేమో, వాళ్ళ పేర్లు చెబుతారేమో అని అనుకోవచ్చు. కానీ ఈ యంగ్స్టర్స్
వీళ్ళు ప్రోత్సాహం వల్ల ఈ రోజున ఇది పాసిబుల్ అయింది. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. వీళ్ళ మెయిన్ ఆరిజిన్ దే ఆర్ ప్రోడక్ట్స్ ఆఫ్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ కాకతీయ స్కూల్. ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎలాగంటే కాకతీయ స్కూల్లో ఇదే వీళ్ళ ఫస్ట్ సర్వీస్ కార్యక్రమం అని మీలో చాలామంది డౌట్ రావచ్చు. ఈ రోజున ఇది మెగా ఈవెంట్ చేస్తున్నారు. ఆ స్కూల్లో ఉన్నప్పుడు వేరు వేరు స్కూల్స్కి వాళ్ళకున్న పరిధిలో ₹1 నుంచి ₹1, ₹10 అలా కలెక్ట్ చేసి అక్కడ ఉన్న నీడీ పీపుల్కి చక్కగా సర్వీస్ చేసి 8th, 9th క్లాస్ లెవెల్ నుంచే వీళ్ళందరూ కూడా ఇదివరలో సర్వీస్ యాక్టివిటీస్ చేసిన హిస్టరీ ఉంది. వీళ్ళకి 4 చిల్డ్రన్తో స్టార్ట్ అయిన 3.5 ఏళ్ల క్రితం 4 చిల్డ్రన్తో స్టార్ట్ అయిన స్కూల్ ఇది. ఈ రోజున పిల్లల పెర్ఫార్మెన్స్ చూశారు. వీళ్ళు కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయగలరు. వాళ్ళకి కంప్యూటర్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. వీళ్ళకి కావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీలో ఒక టోటల్లీ బ్లైండ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు కంప్యూటర్ సైన్సెస్. మీరు అటువైపు వెళ్తే ఒకసారి అబ్బాయిని చూడండి. ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ దట్టు కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేస్తున్నాడు. అందుకని మనం అందరూ కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే ఇలాంటి పిల్లలకి దే కెన్ అచీవ్ ఎనీ గోల్. అదొకటి. తర్వాత ఇంతకుముందు పాడిన రమ్య అనే అమ్మాయి తానా మీటింగ్స్లో పాడింది, రవీంద్ర భారతిలో పాడింది, తర్వాత గవర్నర్ గారి దగ్గర పాడింది. అలా మనం కొంచెం ఉత్సాహం ఇచ్చినా సరే వాళ్ళు ఇంకా పైకి ఎదుగుతారు. మనకు అన్ని అవయవాలు ఉన్నా మనం ఎదగలేని స్టేజ్కి వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి మన పోటీ వాళ్ళు కొంచెం చేయూతిస్తే వాళ్ళతో మనతో సమానంగా కానీ మనకంటే పైకి కానీ ఎదగలుగుతారని మీ అందరూ ఈ డైరెక్షన్లో ఆలోచించి అటువంటి వారికి ఆదరించాలని కోరుకుంటున్నాను. అది ఇక్కడ అల్లూరు సీతారామరాజు సేవా సమితిలో ప్లాన్ చేస్తున్నామంటే మనకి సఫిషియంట్ ఆడియన్స్ సరిపోతారు, ప్లస్ మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి అమౌంట్ వస్తుందో లేదో అన్నది ఎట్లా ఉన్నా కానీ మేము చేయదలుచుకుని చేస్తామంటే సంతోషం వేసింది. ఈ రోజుని ఆడియన్స్లో ఉన్నటువంటి ఈ ఆనందం, తర్వాత మనకి ప్రజెంట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫిజికల్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ చూసినప్పటికీ రియల్గా వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంది, మనం ఏమాత్రం కొంత చేయూతనిచ్చినా వాళ్ళు ఇంకా మనం పై ఎత్తులకు తీసుకెళ్ళచ్చు. వాళ్ళకి కూడా సామాన్య జీవితం అంటే ఏంటో వాళ్ళకు చూపించవచ్చు అనే భావం మనలో కలుగుతుంది.